ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సమరానికి వేళైంది. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ మొదలు కాబోతోంది. ప్రైవేట్ బిల్ అస్త్రంతో బీఆర్ఎస్, అసెంబ్లీ ముట్టడి మంత్రంతో బీజేపీ సర్కార్ని చుట్టుముట్టడానికి రెడీ అయిపోయాయి. మరి విపక్షాల యాక్షన్ కి కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? బడ్జెట్ సమావేశాల వేళ అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలకు పదును పెట్టాయి. క్షేత్రస్థాయి నుంచి సభ లోపల వరకు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికల హామీల అమలులో జాప్యం జరుగుతోందన్న అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకొని కాంగ్రెస్ ను కార్నర్ చేయడమే లక్ష్యంగా ఇరు పార్టీలు కార్యాచరణను రూపొందించుకున్నాయి. బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తోంది. 6 గ్యారంటీల అమలుపై ఉభయ సభల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. హామీల అమలు తీరుపై గణాంకాలతో సహా ప్రభుత్వాన్ని నిలదీసి సభలో అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయంపై చర్చించారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు కేటీఆర్. దీనికి సభ్యులందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. మరోవైపు బీజేపీ సైతం క్షేత్రస్థాయిలో పోరాటానికి సిద్ధమైంది. హామీల అమలు కోరుతూ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. నేతలను విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చేలా ప్లాన్ చేసుకుంది. ఈ పోరాటంతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది బీజేపీ. విపక్షాల వ్యూహాన్ని కాంగ్రెస్ సర్కార్ తేలికగా తీసుకోవడం లేదు. విమర్శలను తిప్పికొట్టేందుకు కౌంటర్ అటాక్ సిద్ధం చేసింది. మరోవైపు అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ సమావేశాలు కేవలం పద్దుల చర్చకే పరిమితం కాకుండా రాజకీయ రణక్షేత్రంగా మారబోతున్నాయి.